హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నేటి నుంచే ఈ ఆసరా పెన్షన్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన అమెరికా పర్యటన ముగించుకొని మన రాష్ట్రానికి అయితే తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ముందుకు రాబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నవారు, అలాగే కొత్తగా ఈ ఆసరా పింఛన్ల కంటే దరఖాస్తు చేసుకున్నవారు, ఆసరా పింఛన్లు కాస్త చేయూత పింఛన్ల కింద అమౌంట్ ఇస్తామన్నారు కదా, ఆ విధంగా చేసుకున్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఇక ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి మనకు ఎప్పటి నుంచి పింఛన్లు ఇస్తున్నారు, అలాగే కొత్త పింఛన్లు ఏ విధంగా జమ చేయబోతున్నారు, అలాగే 2 నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. వీళ్ళందరికీ కూడా 2 నెలల ఆసరా పింఛన్లు అయితే జమ అవుతాయి. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగుడికి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని నాకు పంపించగలరు. ఫోన్పే ద్వారా ఇప్పుడే స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎన్నో రకాలుగా వృధాగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో నాలాంటి వాడికి సహాయం చేయండి. కొద్దిగా దయచేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. అలాగే పక్కన వాళ్ళందరికీ కూడా, మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా ఇంకా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని పంపించవచ్చు. అలాంటి వికలాంగులకు ఒక జీవితం అనేది, లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని వృధాగా పోనివ్వకుండా మంచి పని కోసమే ఉపయోగించుకుంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క ఆసరా పెన్షన్ల కింద ఇప్పటికే ఎవరైతే మన వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, నాలాంటి వికలాంగులు కానీ ఉన్నారో వారందరికీ కూడా మనకు 2016 రూపాయలు, అలాగే నాలాంటి వికలాంగులకు ఆ 4016 రూపాయల పింఛన్ పైసలు అయితే వస్తున్నాయన్నమాట. ఇక ఈ నేపథ్యంలో ఈ పింఛన్ పైసల్లో భాగంగా చాలామంది పెన్షన్లు అయితే తీసివేయబోతున్నారు. ఇక పెన్షన్లకు సంబంధించి కూడా ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు వస్తున్నాయని, ఈ 2 పెన్షన్లు తొలగించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక పెన్షన్ల వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టబోతున్నారు. ఇక ఒకే ఇంట్లో చూసుకుంటే మనకు ఒక బీడీ కార్మికుల పెన్షన్, ఒక వృద్ధాప్య పెన్షను, అలాగే 2 బీడీ కార్మికుల పెన్షన్లు, భార్యాభర్తకి ఇద్దరికి పెన్షన్లు, అలాగే చాలామంది ఏంటంటే ఫేక్ సదరం సర్టిఫికేట్లు తీసుకుని, అంటే అర్హత లేకపోయినా కూడా, అంటే నాలాంటి వికలాంగులు కాకపోయినా కూడా వీళ్ళు వికలాంగుల సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ తీసుకుని పెన్షన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ఫేక్ సదరం సర్టిఫికేట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్నారో అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది. ఇక ఇందులో భాగంగానే చాలామంది ఈ 2 పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ముందుగా నోటీసులు ఇవ్వడానికి రెడీ అయిందనమాట. ఇక ఈ నోటీసులు కూడా ఇస్తారు. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు సరైన కారణాలు అనేది ప్రభుత్వానికి అయితే తెలియజేయాలన్నమాట. అంటే ఏ అర్హతతో మీరు పెన్షన్ పొందుతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి అయితే తెలియజేస్తుంటుంది. ఒకవేళ మీరు దొంగగా పెన్షన్ తీసుకుంటూ ఉంటే, మీకు అర్హత లేకపోయినా కూడా మీరు పెన్షన్ పొందుతూ ఉంటే మీ యొక్క పెన్షన్ అనేది తప్పకుండా క్యాన్సిల్ చేయడమే కాకుండా మీరు ఈ పెన్షన్ పైసలన్నీ కూడా తిరిగి రికవరీ కింద ఇవ్వాల్సి ఉంటుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. కాబట్టి పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంపార్టెంట్ అనమాట. అర్హత ఉంటేనే పెన్షన్కి అప్లై చేసుకుని ఈ పెన్షన్ అయితే తీసుకోండి. అర్హత లేకపోతే దొంగపత్రాలు పెట్టి మీరు పెన్షన్లు అయితే తీసుకోవద్దు. చాలా డేంజర్ అనమాట ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి, ఎందుకంటే
అర్హత లేని వారి వల్ల అర్హత ఉన్న వారికి పింఛన్లు అందకుండా పోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉంటేనే పెన్షన్కి అనేది దరఖాస్తు చేసుకోండి, తర్వాత ఇబ్బందులు పడాల్సిన పని అయితే వస్తుంది. ఇక అంతేకాకుండా మనకి కొత్త చేయూత పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పడం అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఇక రేపైతే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మన మంత్రి సీతక్క గారు కూడా దీని పట్ల అధికారులను అయితే ఇప్పటికే ఆదేశించి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే గత ప్రభుత్వంలో ఈ రైతు అంటే ఈ గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్లు ఎంతమంది పొందుతూ ఉన్నారు, అలాగే ఇప్పుడు కొత్తగా చేయూత పింఛన్కు ప్రజాపాలనలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనే వివరాలన్నీ కూడా వెల్లడించాలని మన మంత్రి సీతక్క గారు అధికారులను ఆదేశించారు. ఇక అధికారులంతా కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక వారు లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారండి. ఎవరైతే గత ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఈ పెన్షన్ల ద్వారా, ఎంతమందికి పింఛన్ పైసలు అయితే జమ అవుతున్నాయి, ఇక ఇప్పుడు కొత్తగా మనకు ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా దరఖాస్తుల సమయంలో ఎంతమంది యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారనే లిస్ట్ అనేది తయారు చేసి ఎంతమంది అర్హులుగా తేలుతారనే దాని గురించి అయితే వివరాలు అయితే అడగడం జరిగింది. ఇక గతంలో ఇస్తున్నటువంటి 2,000 రూపాయల పెన్షన్ కాస్త 4,000 రూపాయల పెన్షన్గా మార్చడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4,016 రూపాయల పెన్షన్ కాస్త 6,000 రూపాయల పెన్షన్గా మార్చడం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి ఒకే నెలలో అంటే గత జూన్ నెలలో పెన్షన్లు అయితే చాలా మందికి జమ కాలేదన్నమాట. ఇప్పటికి కూడా మనకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు, మాకు పెన్షన్ జమ కాలేదని జూన్ నెలలో. అలాంటి వికలాంగులకు కూడా చాలా మందికి జమ కాలేదు. అలాగే మనకు వృద్ధాప్య వితంతు పెన్షన్ తీసుకునే వారికి కూడా జమ కాలేదనమాట. ఇక జమ అయ్యే పరిస్థితి లేదనమాట. గత నెల పంపిణీకి సంబంధించి ముగిసిందనమాట పెన్షన్ పంపిణీ అనేది. ఇక మరొక వారం రోజుల్లో మనకు ఈ పెన్షన్లు మళ్ళీ కూడా రైతుల మనకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి ఖాతాల్లోకి జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు నిర్ణయం తీసుకుని మనకు పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక ఈ పెన్షన్ల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నవారో వారికి మాత్రమే ఈ పెన్షన్లు జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి వారికి అంటే గత నెలలో ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉంటే అటువంటి వారికి గత జూన్ నెల పెన్షన్, అలాగే ఈ నెలలో విడుదల చేయటువంటి జూలై పెన్షన్లతో కలిపి 2 నెలల పెన్షన్లు కూడా ఒకేసారి ఇచ్చేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. అలాగే కొత్త పెన్షన్లు కూడా మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి, మీకు పెన్షన్ అయితే జమ కాబోతుంది అనమాట. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ ఎండిఓ కార్యాలయాల దగ్గర కానీ లేకపోతే ప్రజాపాలనకు సంబంధించి కౌంటర్స్ అయితే ఉన్నాయండి, అక్కడికి వెళ్ళైనా కూడా మీరు ఈ దరఖాస్తులు అనేది సవరించుకోవాలనుకున్నా, అలాగే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు వెంటనే కూడా ఈ పింఛన్ పైసలు అయితే మీకు ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి. ఇక రేపు దీని పట్ల అధికారికంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా పైసలు అయితే జమ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ని స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో మానవత్వంతో తప్పకుండా నాలాంటి వికలాంగుడికి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.